హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవి ఎండు చేపలండి. మేమైతే వీటిని చందమామ చేపలు అంటాం ఇటు సైడు తెలంగాణలో. చూడండి, ఆంధ్ర సైడ్ ఏమో వీటిని మెత్తళ్ళు అంటారంట. వీటిని క్లీన్ చేయడం అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇవి అన్నీ చేశాను. ఇలా తోకలున్న పొట్టలు అయితే తీసేయాలి. అవి ఎలా తీస్తానో చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను వట్టి చేపల కూర వండుతున్నా ఫ్రెండ్స్. వట్టి చేపల పులుసు, వాటికి ఏమేమి కావాలో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది. పచ్చి చేపల పులుసు కన్నా ఇది టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ నేను జీలకర్ర, పసుపు, ఆవాలు, ఉల్లిగడ్డ ఫ్రై అయితే చేసుకున్నాను. అంటే ఇదే ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి కూడా వేద్దాం కొంచెం టేస్ట్ కోసం. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తాం. ఇది మంచిగా కలియబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా నూనెలో ఫ్రై కావాలి. టేస్ట్ భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి చాలా బాగుంటుంది కదా. అందు గురించి ఏ కూర అయినా కానీ కొంచెం టేస్ట్ ఉంటుంది. కొంచెం ఎండలు వస్తూ ఉంటే టేస్ట్ అంతా మారుతుంటుంది. నేనైతే ఇక టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నా. చింతపండు పులుసు అండి ఇది. కొత్త చింతపండు, పాత చింతపండు కలిపి నానబెట్టేసుకున్నా. ఈ చేపలకి ఇది పాత చింతపండు మంచి బలం అంట, మళ్ళీ టేస్ట్ కూడా ఉంటుందంట. ఉప్పు అండి, సాల్ట్, జీలకర్ర మెంతుల పౌడరు, కొత్తిమీర ఆకు, ఇంకా కల్లేమాకు కూడా వేసుకోవచ్చు. ఇవి వేడి నీళ్ళు అండి. చూడండి, వేడి నీళ్ళు గోరెచ్చగా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు మనం ఈ చేపలు అందులో వేసుకుందాం. ఆల్రెడీ నేను ఇక వేయించాను, వేయించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి లేకుంటే అంత పచ్చి పచ్చిగా ఉంటాయి. వేయించకుంటే నూనెలా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే పీనం పైన వేయించాను. ఇప్పుడు మనం ఇలా కొంచెం నిదానంగా కలపాలి. ఎందుకంటే ఏమన్నా డస్ట్ కానీ ఏదన్నా ఉన్నా కానీ, క్రిములు కానీ ఇలా గోరెచ్చని నీళ్ళల్లో వేసేస్తే అంతా వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. పక్కకైతే పెట్టేసాం. ఇప్పుడు ఇందులో టమాటాలు వేద్దాం ఫ్రెండ్స్. టమాటా వేసి ఇప్పుడు మనం కాస్త సాల్ట్ వేసుకుందాం. చూడండి, సాల్ట్ అయితే వేసేసాను. ఎందుకంటే టమాటాలు, పచ్చిమిర్చి మగ్గాలి మనకు. ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా మెత్తపడిపోతాయి అన్నమాట టమాటాలు. అలాగే కొంచెం ఇదంటే జీలకర్ర మెంతుల పౌడర్ అండి. ఇది ఇంపార్టెంట్ టేస్ట్ రావడానికి. మనకు చేపల కూరలోనైనా, ఈ ఎండు చేపల కూరలోనైనా వేస్తే పులుసులలో ఇది అసలు మూల కారణం అంటే అదే ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నా, పులుపు కాబట్టి. ఇప్పుడు ఇది కూడా కలిపేసుకోవాలి. అన్ని ఐటమ్స్ పెట్టేయండి. మెంతి జీలకర్ర మెంతుల పౌడర్ వచ్చేసింది, కారం వచ్చేసింది, సాల్ట్ వేసేసాము, ఇంకా టమాటాలు కూడా వేసేసాము. ఇప్పుడు అయితే అన్నీ ఫ్రై అయిపోతున్నాయి.
ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మెత్తపడే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఇవి కూడా ఈ చేపలు ఎలా ఉందో ఈ చేపలు కూడా ఇందులో వేసేద్దాం. ఎందుకంటే గోరువెచ్చటి నీళ్ళు కదా ఫ్రెండ్స్, ఎక్కువసేపు ఉండదు. ఎక్కువసేపు ఉంటే కూడా అంత విటమిన్ అంత దాని టేస్ట్ పోతుంది. తొందరగానే వేసి ఒక 5 minutes లోపల తీసి మళ్ళీ మనం కర్రీలో వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ ఎక్కువ పోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చింతపులుసు ఉంటుంది కదా, చింతపులుసుని పోసేసుకుందాం. ఇలా పోసి కాస్త వాటర్ కూడా వేసుకోవాలి. మనం వాటర్ వేసుకుంటే దగ్గరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. అలాగే కాస్త కొత్తిమీరాకు కూడా వేద్దాం. కొత్తిమీరాకు ఎంతైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎంతైనా వేసుకోవచ్చు. అందరినీ చూసి నేను రైస్ కుక్కర్ తేయండి అంటే మా ఆయన తెచ్చాడండి. తెచ్చినట్టే తెచ్చి అటుకెక్కేయమన్నాడండి. ఎందుకంటే రైస్ కుక్కర్లో రైస్ బాగుండదని చెప్పేశాడు. నాకు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న రైస్ కుక్కర్ని అలా పైన పెట్టేశాను ఫ్రెండ్స్. ఇక మొత్తానికైతే గిన్నెలో అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. బియ్యం గిన్నెలనే పెడుతున్నా. అలాగే చేపల కూర ఎలా ఉందో చూద్దాం. గుమగుమలాడిపోతుంది. అలాగే నేనైతే వెల్లుల్లి ధనియాల పౌడర్ దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో వేద్దాం. మొత్తానికి అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఈ పొట్టు అంతా తీసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కొక్కరికి గొంతులో తట్టుకుంటుందండి ఇది. అందరికీ ఒకలాగా ఉండదు కదా. ఇప్పుడైతే నేనైతే ఇందులో వేసేస్తున్నాను. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది లైట్గా. ఇందులో నేను ఎక్కువ వేయలేదండి ఆయిల్, అయినా కానీ లైట్గా స్ప్రెడ్ అవుతుంది. ధనియాల పొడి వేస్తుంటేనే భలే రుచిగా కమ్మగా వస్తుందండి. కమ్మగా. అలాగే ఇది మిగిలిన కొత్తిమీర కూడా ఉంది కదా, ఇందులో వేసేద్దాం. ఇది కూడా వేసేస్తే ఇంకా సూపర్ అండి. ఇప్పుడు మనం ఇది కలిపేస్తాం. రుచికరమైన ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది.